అవినీతికి పాల్పడనప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని విడుదల రజనిని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నిజాయితీపరుడైన ఎంపీ లావుపై కూడా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి పరులు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తాగునీటి స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన అనంతరం కొత్త మోటార్లను పుల్లారావు ప్రారంభించారు. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకే, ఒదిగిపోటు ఎందుకు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు? సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా? చిలకలూరుపేటకి సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతిలాడుకుంటున్నారు? ఎవరి మీద లేనన్ని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారని మళ్ళా తిరుగు టపా చేశారు. చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేలితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అనో మహిళ అంటేనో సింపతి వచ్చే రోజులు పోయినాయి. నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు, చట్టం నుంచి ఎక్కడ తప్పించుకోలేరు.